జయ గురుదేవ్ దత్త. 2/5/2025 వైశాఖ శుద్ధ పంచమి శుక్రవారం. ఈరోజు సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడైన శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారి జయంతి. కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల్ని సమన్వయం చేస్తూ మానవునికి ఆధ్యాత్మిక ప్రగతికి కావలసిన సంపూర్ణ సాధనా సంపత్తిని స్తోత్రాలు, భాష్యాల రూపంలో శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు మనకు అందించారు. భక్తి, జ్ఞాన, వైరాగ్యపరంగా, సాహిత్యపరంగా, శబ్ద లయపరంగా, కవిత్వ సౌందర్యపరంగా సాటిలేని అద్భుతమైన, శక్తివంతమైన, మంత్రపూరితమైన సకల దేవతా స్వరూపాల మీద ఎన్నో స్తోత్రాలు రచించి పాషండ అవైదిక సిద్ధాంతాల నుండి, మార్గాల నుండి మన సనాతన హిందూ ధర్మాన్ని, వేద సాంప్రదాయాన్ని పునరుద్ధరించి శాస్త్రీయమైన మార్గాన్ని, పూజా విధానాన్ని, అర్చనా విధానాన్ని మనకు అందించిన జగద్గురులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు ఈ రోజు జన్మించారు. ఈ రోజున ఆ మహానుభావుడిని తలుచుకోవడం, ఆయన రచించిన స్తోత్రాలు పారాయణ చేసుకోవడం, వినడం ప్రతి హిందువు యొక్క కనీస కర్తవ్యం. ఈరోజు జగద్గురు శంకరాచార్యుల వారిని స్మరించవలసిన స్తుతి. ఓం శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం హర హర శంకర జయ జయ శంకర. అలాగే ఈరోజు వైష్ణవ సాంప్రదాయాన్ని విస్తృతపరిచిన అవతార పురుషుడైన శ్రీ భగవత్ రామానుజాచార్యుల వారి జయంతి కూడా. కాబట్టి ఈ రోజున ఈ మహానుభావులిద్దరినీ స్మరించాలి. జై గురుదేవ దత్త.